ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక పర్యాయము ఆయన స్తుతించడానికి, ఆయనను ఘనపరచడానికి, మరొకసారి ప్రభు సన్నిధిలో ప్రభుని ఘనపరచడానికై ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడునుగాక. దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు కొరకై వధువు సంఘంగా సిద్ధపడుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలరకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీరు ఎప్పుడైనా మనం చదువుకుని ఉంటాం కదా, మనం చదువుకున్నప్పుడు మనం ఎప్పుడైనా స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఆఫీస్లోకి వెళ్ళామనుకోండి, ఆఫీస్లో చాలా పుస్తకాలు ఉంటాయి. అందులో పిల్లల యొక్క అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది, టీచర్స్ అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది, ఇంకా అనేక రకాలైనటువంటి బుక్స్. అంటే ఆ కార్యాలయం జరగడానికి లేకపోతే ఆ ఇన్స్టిట్యూషను నడిపించబడడానికి జరగడానికి అవసరమైనటువంటి అనేక పుస్తకాల సముదాయం అందులో ఉంటుంది. అంటే ఖచ్చితంగా ప్రతిదీ, అంటే కాలేజీలో కానీ స్కూల్లో కానీ జరిగే ప్రతిదీ కూడా అందులో రాస్తారు. ఎవ్రీథింగ్ విల్ బి రిటర్న్, ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. కాలేజీలోనే కాదు, మనం జ్ఞాపకం చేసుకుంటే ఏదైనా సొసైటీస్ కానివ్వండి, ఏదైనా సంస్థలు కానివ్వండి, ఇలాంటి వాటిల్లో కూడా ప్రతిదీ కూడా రికార్డ్ చేస్తారు. ఆఖరికి మనం కూడా రికార్డ్ చేస్తాం. ప్రతి ఆదివారం ఏం జరుగుతుందో, ప్రతి ఆదివారం ఎవరు పాటలు పాడుతున్నారో, ప్రతి ఆదివారం ఎవరు వాక్యం చెబుతున్నారో, ఎవరు ప్రార్థన చేశారో, ఎవరు బైబిల్ చదువుతున్నారో, ఇవన్నీ మనం కూడా రికార్డ్ చేస్తాం. అంటే అది ఒక అలవాటు, ఒక ఇన్స్టిట్యూషన్కి ఉండేటువంటి ఒక అలవాటు, అది రికార్డ్ మెయింటైన్ చేయటం. అయితే పరలోకంలో కూడా ఇలాంటి రికార్డ్ మెయింటైన్ చేసేటువంటి అలవాటు ఉంది. చూడండి, బైబిల్లో మాట చదువుదాం. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుదాం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. దేవునికి స్తోత్రం. యోహాను గారు చూస్తున్నాడు ఒక దర్శనాన్ని. ఈ దర్శనాన్ని చూస్తున్నటువంటి యోహాను గారికి ఒకటి కనబడతా ఉంది. ప్రభువారు చూపిస్తున్నారు ఆ దర్శనాన్ని. ఆ దర్శనంలో భూమి పుట్టినది మొదలుకొని భూమి యొక్క అంతము వరకు మానవునిగా పుట్టి మరణించిన ప్రతి ఒక్కడు కూడా ఆ ధవల సింహాసనం ఎదుట, దేవుని ఎదుట నిలబడి ఉన్నారట. అలా నిలబడి ఉన్నప్పుడు దేవుడు వారికి తీర్పు తీరుస్తున్నాడట. ఆయన తీర్పు తీర్చడానికి, ఆయన తీర్పు చెప్పడానికి ఆయన చేసినటువంటి ఒక పని ఏంటంటే, ఆ పరలోకంలో రాయబడినటువంటి అనేక గ్రంథాలను వారు తెరిచినట్లు రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పరలోకంలో కూడా గ్రంథాలు వ్రాయబడతా ఉన్నాయి. మనం జాగ్రత్తగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషుడు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా బ్రతుకుతాడు. బ్రతకడం అంటే ఈ శరీరం ఉండకపోవచ్చేమో కానీ ఈ ఆత్మ బ్రతికి ఉంటుంది. ఈ ఆత్మకు మహిమ శరీరం ధరించబడుతుంది. బైబిల్లో జాగ్రత్తగా చదువుదాం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం, 28 నుంచి చదవండి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ
ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వస్తారు. అంటే ఇక్కడ చెప్పబడినటువంటి మాటను బట్టి చనిపోయిన ప్రతి ఒక్కడు, వాడు క్రైస్తవుడే కానివ్వండి, వాడు ముస్లిమే కానివ్వండి, అన్యుడే కానివ్వండి, ఏ కులస్థుడైనా ఏ మతస్థుడైనా, వాక్యం చెబుతున్న మాట, భూమి మీద నరుడిగా పుట్టి మరణించిన ప్రతి ఒక్కడు తప్పనిసరిగా మరణము నుండి పునరుద్ధానుడవుతాడు. ఈ పునరుద్ధానుడైనప్పుడు ఏ శరీరాన్ని ధరించుకుంటాడంటే, బైబిల్లో చక్కటి మాట ఉంటుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుదాం. చూడండి. భూమి మీద తన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించిన వారి వలె కనబడుదుము. దేవునికి స్తోత్రం. అంటే మనుషుడు చనిపోయిన తర్వాత ఒక మహిమ శరీరాన్ని ధరించుకుంటాడు. అంటే మహిమ శరీరాన్ని కలిగి జీవిస్తాడు. మహిమ శరీరాన్ని కలిగి జీవించడం మొదలు పెడతాడు. ఆ శరీరము ఎలాగుంటుందంటే, నువ్వు ఎలాగున్నావో అలాగే ఉంటుంది. నేను ఎలాగున్నానో చనిపోయిన తర్వాత కూడా నా మహిమ శరీరము అలాగే ఉంటుంది. అప్పుడు చాలామందికి అనుమానం రావచ్చు, అయ్యా బతుకున్నప్పుడు నల్లగా ఉన్నాను, ఈ శరీరంలో నల్లగా ఉన్నాను, ఆత్మలో ఏమైనా తెల్లగా ఉంటానా కదండి. నాకు అనిపిస్తూ ఉంటుంది, నేను నల్లగా ఉన్నాను కదా, అప్పుడు ఏమైనా తెల్లగా అవుతారంటే ఏమో నాకు తెలియదు. మరి దేవుడి దాని గురించి చెప్పలేదు. దేవునికి స్తోత్రం. నల్లగుంటారో తెల్లగుంటారో, ఈ రంగులో ఉన్నారు ఆ రంగులో వస్తారో, లేకపోతే మనం అందరం కలిపి చైనాలో వల్ల కనబడతామో అమెరికా వల్ల కనబడతామో తెలియదు. మొత్తం మీద నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉంటావు. నీ స్వరూపము నీ పోలిక అక్కడ కనబడుతుంది. మానవ రీతిలోనే అక్కడ నిలబడతాం. మానవ శరీరం ఉండదు కానీ ఆత్మ శరీరం ఉంటుంది. ఆ శరీరానికి వస్త్రాలు ధరించబడతాయి. చనిపోయిన తర్వాత ప్రతి మనుష్యుడికి వస్త్రాలు ఇవ్వబడతాయి. దేవునికి స్తోత్రం. మళ్ళీ క్వశ్చన్ రావచ్చు, నా సైజు వాళ్ళకి ఎవరు చెప్పాడు అని. దేవునికి స్తోత్రం. ఏమో నాకు తెలియదు. సైజులు నువ్వు వెళ్ళిన తర్వాత సైజులు తీసుకునే కొడతారో, లేకపోతే బతుకుండగానే సైజులు తీసుకునే అక్కడ రెడీ చేస్తాడో బట్టలు నాకు తెలియదు. కానీ దేవుడు మాత్రం చనిపోయిన ప్రతి ఒక్కరికి వస్త్రాలు ఇస్తాడని వాక్యంలో ఉంది. అంతవరకు మనం నేర్చుకుందాం. ఇక దాని గురించి చెప్పని విషయాలు మనకు అనవసరం. అనవసరమైన సందేహాలు పెట్టుకుని అవి పనికిమాలిన సందేశాలు ఉపయోగపడేవి కాదు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అయితే నేనేమనుకుంటానంటే, ఏమో దేవదూతలు కానీ కొడతారేమో. అందుకనే బైబిల్లో నాకు ఒక మాట గుర్తొస్తుంది. చూడండి, ఆదికాండంలో 3వ అధ్యాయంలో ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత ఒక జంతువును చంపి, చూడండి 21వ వచనం, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను. ఎవరు చేయించారు? దేవుడు చేయించారు. ఎవరు చేశారు అంటే అక్కడ ఎవడో టైలర్ ఉంటాడు కదా. అంటే వస్త్రాలు కావలసిన రీతిలో కొట్టాల్సిన ఎవడో ఉన్నట్టే కదా. అంటే ఆయన చేయించాడు కదా, ఎవరో చేత చేయించాడు. అంటే నేను అనుకుంటాను ఆయనతో పాటు దేవదూతలు వచ్చి ఉంటారు. ఆ దేవదూతలు కానీ తయారు చేసి ఉంటారు. దేవునికి స్తోత్రం. అనుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే మనుషులకు పరిచర్య చేయడానికి దేవదూతలు దేవుడు నియమించాడట. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి మనకు అప్పగింపబడినటువంటి పరిచారక దూతలు వాళ్ళే ఒకవేళ మన దగ్గర కొలతలు తీసుకుని వాళ్ళే మన కొరకు ఒక తెల్లని వస్త్రం కుట్టించి పెట్టి ఉంటారు. దేవునికి స్తోత్రం. నేను వెళ్ళక మునిపే, నేను చచ్చిపోక మునిపే నా వస్త్రం అక్కడ రెడీ చేసి ఉంటారేమో, నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. కానీ వాక్యం చెప్తున్న మాట మాత్రం ఏంటంటే, చనిపోయిన తర్వాత మాత్రం నీవు దిగంబరుడిగా కనబడవు, వస్త్రాలు ధరించుకున్న వాడిగా కనబడతావు. అలా వస్త్రాలు ధరించుకున్న వాడిగా ఉంటూ దేవుడి సింహాసనం ఎదుట ప్రతి ఒక్కడు నిలబడాలి.
దేశములో, ప్రపంచములో, ఈ భూమి మీద మనుషులుగా పుట్టి చనిపోయిన ప్రతి ఒక్కడు కూడా దేవుని సింహాసనము ఎదుట నిలబడాల్సిన రోజు ఒకటి వస్తుంది. అలా నిలబడినప్పుడు దేవుడు వానికి తీర్పు తీరుస్తాడట. తీర్పు తీర్చడం అంటే ఏంటి? వాడు ఏం చేయాలి? తీర్పులో 2 రకాలు చెప్తాను చూడండి. మొదటి తీర్పు ఏంటంటే, వీడు పరలోకం వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా? అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పినట్లుగా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, జగత్తు పునాది వేయకబడకుండే మీకు వరకు సిద్ధపరచబడిన తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అనే గుంపులో ఉండాలో, లేకపోతే పొండి సాతానుకును వాని దూతలకును సిద్ధపరిచినటువంటి నరకాగిరిలో పడండి అనేటువంటి గుంపులో ఉండాలో తీర్పు జరుగుతుంది. అది మొదటి తీర్పు. రెండవ తీర్పు ఏంటంటే, పరలోకానికి వెళ్ళేవారు ఏ స్థాయిలో ఉండాలి, ఏ రివార్డులు ఇవ్వాలి, ఏ అవార్డులు ఇవ్వాలి, ఎవరికి ఎంత జీతం ఇవ్వాలి, ఎవరికి ఏ విధమైనటువంటి అవార్డులు ఇవ్వాలి, ఎవరికి ఏ విధమైన ప్రతిఫలం ఇవ్వాలి, ఎవరు ఏ పనులు చేశారో అవన్నీ కూడా మరొక తీర్పు పరలోకానికి వెళ్ళే వారికి ఉంటుందని నా ఉద్దేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ తీర్పులన్నీ కూడా దేనిని ఆధారం చేసుకుని ఉంటాయంటే, పరలోకములో రాయబడినటువంటి గ్రంథాలను ఆధారం చేసుకుని ఉంటాయి. అంటే పరలోకంలో రాయబడిన గ్రంథాలు తెరవబడతా ఉన్నాయి. అక్కడ రాయబడుతున్న గ్రంథం ఒకటి కాదు, అనేక గ్రంథాలు రాయబడతా ఉన్నాయి. అనేక గ్రంథాలు తెరవబడ్డాయి. ఆ తెరవబడిన గ్రంథాలలో నుండి విషయాలను బట్టి మనుషులకు దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. అంటే పరలోకంలో రాయబడుతున్న గ్రంథాలను గురించి మనం ఒక్కసారి, అంటే అన్ని గ్రంథాల గురించి, అన్ని విషయాల గురించి మనం ఇప్పుడు నేర్చుకోవడానికి అవకాశం లేదు, కానీ ఒక 5 గ్రంథాల గురించి నేను జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. పరలోకంలో రాయబడుతున్న 5 గ్రంథాలు. అందులో మొదటి గ్రంథాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఆ వచనంలోనే చిన్న మాట, తర్వాత మాట చదవండి. గ్రంథాలు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. దేవునికి స్తోత్రం. అంటే గ్రంథాలు చాలా ఉన్నాయి, అవి కాకుండా ఇంకో గ్రంథం ఏంటది? జీవ గ్రంథము. అంటే పరలోకంలో రాయబడుతున్నటువంటి గ్రంథాలలో జీవ గ్రంథము ఒకటి. జాగ్రత్తగా వినండి. పరలోకంలో గ్రంథాలు రాయబడుతున్నాయని యోహాను ఒక్కడేగా చెప్పలేదు, దానియేలు కూడా చెప్పాడు. దానియేలు 7వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు చెప్పాడు, తీర్పు తీర్చుటకై గ్రంథాలు తెరవబడెను అని. అదే మాటను యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా చెప్పారు. లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, అయినను మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని మీరు సంతోషించండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే బైబిల్లో పాత నిబంధనలో రాయబడింది, క్రొత్త నిబంధనలో రాయబడింది, సువార్తలలో క్రీస్తు ప్రభుల వారి చేత ఆ మాట నిశ్చయపరచబడింది. అంటే పరలోకంలో గ్రంథాలు రాయబడుతున్నాయి. ఆ గ్రంథాలలో మొదటి గ్రంథం ఏంటంటే జీవ గ్రంథము. ఈ జీవ గ్రంథానికి మరొక పేరు కూడా ఉంది. ఆ పేరు ఏంటంటే, చూడండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనంలో రాసి చదివితే అంటాడు, గొర్రె పిల్ల జీవ గ్రంథం అని రాయబడుతుంది. దేవునికి స్తోత్రం. ఏ జీవ గ్రంథం అది? గొర్రె పిల్ల జీవ గ్రంథము. అసలు ఈ జీవ గ్రంథంలో ఎవరి పేర్లు రాయబడతాయి? చూడండి. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. 69వ కీర్తన 28వ వచనం. జీవ గ్రంథములో నుండి వారి పేరును తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేర్లు రాయదు. దేవునికి స్తోత్రం. జీవ గ్రంథం అంటే, జీవ గ్రంథంలో ఎవరి పేర్లు రాయబడుతున్నాయంటే నీతిమంతుల పేర్లు రాయబడతా ఉన్నాయి. నీతిమంతుల పట్టి పరలోకంలో ఉన్నటువంటి జీవ గ్రంథంలో రాయబడతా ఉంది. అంటే ఇప్పుడు మరి నీతిమంతుడు ఎవడు? నీతిమంతుడు ఎవడు? బైబిల్లో మాట చెప్తే చూడండి, రోమీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అది 23వ వచనంలో చూస్తే అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు.
ప్రభు యొక్క వాక్యమే చెబుతుంది, పరలోకంలో జీవగ్రంథం ఉంది, ఆ జీవగ్రంథంలో నీతిమంతుడి పేర్లు రాయబడతాయి. ఎవడు నీతిమంతుడు అంటే బైబిల్ చెబుతున్న మాట అంటే ఎవడు నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోతున్నారు అని. మరి అందరూ పాపులైతే ఎవడో నీతిమంతులు లేకపోతే, ఎవడో పరిశుద్ధులు లేకపోతే జీవగ్రంథంలో ఎవరు పేరు రాస్తాడు అంటే అక్కడ పేర్లు రాయడా అంటే మనకు చెప్పడానికి నీతిమంతులు పట్టేదా, మనకు చూపించడానికి జీవగ్రంథం ఇది? జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీద నీతిమంతుడిగా తీర్చబడ్డానికి ప్రతి మనుషుడు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి మనుషుడికి తెలిసినటువంటి ఒక ఆలోచన ఏంటో తెలుసా? ప్రతి మనుషుడికి తెలుసు నేను ఒక పాపిని. ప్రతి మనుషుడికి తెలుసు వాడు ఒక పాపి అని. నాకు తెలుసు నేను పాపిని అని. మనుషులకు వాడు పాపి అని తెలుసు కనుకనే మనుషుడు తమ పాపము నుండి ప్రాయశ్చిత్తం పొందటానికి, తమ పాపముల నుండి ప్రాయశ్చిత్తం పొంది పరిశుద్ధిగా తీర్చబడ్డానికి, పరలోక రాజ్యానికి వారసుడు అవ్వడానికి మనుషుడు అనేక ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాల్లో మనుషుడు తన పాపములు తీసివేయడానికి తనకంటే శక్తివంతుల్ని తనకు దేవుడిగా కొలవటం మొదలుపెట్టాడు. ఎందుకంటే నాకంటే శక్తివంతుడైతే నన్ను పరిశుద్ధపరుస్తాడు అని, నాకంటే శక్తివంతుడైతే నా పాపములను తీసి నన్ను పరిశుద్ధపరిచి పరలోక రాజ్యానికి చేరుస్తాడని. ఆ క్రమంలో మనుషుడు తన కనబడినటువంటి తనకంటే శక్తివంతమైనటువంటి ఆకాశాన్ని, తనకంటే శక్తివంతమైనటువంటి గాలిని, తనకంటే శక్తివంతమైనటువంటి అగ్నిని, తనకంటే శక్తివంతమైనటువంటి భూమిని, తనకంటే శక్తివంతమైనటువంటి నీరుని, లేకపోతే తనకంటే శక్తివంతమైన పంచభూతాలను, తనకంటే శక్తివంతమైనటువంటి అధికారం కలిగిన వారిని, బలము కలిగిన వారిని, జ్ఞానము కలిగిన వారిని, వీటన్నిటిని, రాజులను అన్నిటినీ దేవుళ్ళని చేసేసాడు. రాజుల్ని దేవుణ్ణి చేశాడు, చెట్లని దేవుని చేశాడు, కనబడే శక్తులను దేవుని చేశాడు, కనబడని శక్తుల్ని దేవుడు చేశాడు. ఎందుకో తెలుసా? మనుషునికి ఒక భయం ఉంది. ఆ భయం ఏంటంటే నేను పాపిని, నన్ను పరిశుద్ధపరిచేవాడు కావాలి. అయితే ఈ లోకంలో ఏ శక్తి కూడా, ఏ మనుషుడు కూడా, ఏ దేవుడు అనబడిన వాడు కూడా, ఏ దేవత అనబడిన వారు కూడా ఎప్పుడు ఎక్కడ కూడా నేను మనుషులకు పాపమును క్షమిస్తాను అని ఎవ్వడు చెప్పలేదు. నేను పాపాల కోసం చచ్చిపోవడానికి వచ్చాను అని ఎవడు చెప్పలేదు. నేను పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి, పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చానని ఏ అవతార పురుషుడు చెప్పలేదు. భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో దేవుళ్ళు దేవతలకు కొలవబడుతున్న ఏ ఒక్కడు కూడా నేను మనుషుల పాపం కొరకు వచ్చాను, మనుషులకు పాపాలు ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాను అని ఎవడూ చెప్పలేదు. అందరూ చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ కర్మ నువ్వు మోసుకో అన్నారు. నీ కర్మను ఎవడు మోయలేడు అన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట చెప్పారు. చూడండి, ఆ మాట చదివి నేను ముగించిన ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయం 27వ వచనం. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. దేవునికి స్తోత్రం. నేను 2 వారాల క్రితం ఎప్పుడో ఒక విశ్వాస దగ్గరికి వెళ్ళి ఒక విశ్వాసిని ఛాలెంజ్ చేస్తున్నాడు అనమాట. ఏమని తెలుసా? ఒకవేళ యేసు ప్రభుల వారు గాక, యేసు ప్రభువు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, నేను మనుషుల కోసం, మనుషుల పాపం కోసం, ప్రాయశ్చిత్తార్థం కోసం నేను రక్తం గార్చాను అని చెబితే నేను ₹1,00,000 ఇస్తానంటున్నాడు. ఎక్కడ యేసు ప్రభు చెప్పలేదు అలాగా అన్నాడు. పాపం ఆ విశ్వాసం నూరాలు ఇచ్చుకుంటూ వస్తున్నాడు. విశ్వాసకి ఏం తెలుస్తుంది? దేవునికి స్తోత్రం. వాక్యం వింటే తెలుస్తుంది. మీరు వచ్చి ఏం చేస్తారో, వచ్చి వాళ్ళు కూర వండారో, ఏ పొద్దుననకు వచ్చారు, ఇంకా వండుతున్నారు, చికెన్ వండుతున్నారా, మటన్ వండుతున్నారా, ఏ వాసన ఏం రావట్లేదేంటి, ఇంకానే ఈ ఆలోచనలు చేస్తారు తప్ప ఏ వాక్యం చెబుతున్నారు వినరు. వాక్యం వినాలి, రాసుకోవాలి, అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగించాలి. ఆయుధాల్లాగా ఉంటాయి ఒక్కొక్క వాక్యం. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసం మాట్లాడలేకపోతుంది. కానీ వాక్యం చెబుతుంది, ఇక్కడ నా యేసయ్య చెబుతున్నాడు,
ఏమన్నా తెలుసా? మత్తయి సువార్త 26:27 అంటున్నాడు. ఆయన అంటున్నాడు కదా 28, ఇది నా రక్తము, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. అనేకమైన మనుషుల యొక్క పాపము నుండి ప్రాయశ్చిత్తం చేయడానికి చిందింపబడుతున్న క్రీస్తు వారి యొక్క రక్తము. యేసు ప్రభువు చెప్పాడు. ఆయన ఈ మాటను బేస్ చేసుకుని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఒక చక్కటి మాట మాట్లాడతాడు. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ఒక చక్కటి మాట రాయబడుతుంటుంది. కాబట్టి ఆయన రక్తం వలన మీరు ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ లోకంలో మనుషుడు ఎవడు నీతిమంతుడు లేడు. కానీ ఆయన రక్తము, క్రీస్తు రక్తము సమస్తమైన మానవాళిని, మనుషులను ఎవరైతే క్రీస్తు రక్తమును అంగీకరించి క్రీస్తులోనికి వస్తారో వారిని పవిత్రపరిచి నీతిమంతులుగా తీర్చబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు రక్తములోనికి వచ్చిన ప్రతి ఒక్కడు ప్రతి పాపము కడగబడి వాడు పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా తీర్పు పొందుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో నా యేసయ్య ఒక్కడే మనుషుల యొక్క పాపము కొరకు రక్తం కార్చినవాడు. ఈరోజు నన్ను ఈ మాట చెప్పినామండి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో రాయబడుతుంది, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు అని. నమ్మాలి. క్రీస్తు నా కొరకు రక్తం కార్చాడు, ఆయన నా కొరకు మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన నేటికి సజీవంగా ఉన్నాడు ఆయన నమ్మాలి. అప్పుడు బాప్తిస్మం పొందాలి. అప్పుడు నువ్వు రక్షింపబడతావు. ఎక్కడి నుంచి రక్షింపబడతావు? 1 పాపము నుండి రక్షింపబడతావు, 2 శ్రమ నుండి రక్షింపబడతావు, 3వది నరకము నుండి రక్షింపబడతావు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు అంటాను, బాప్తిస్మం పొందిన వారందరూ రక్షింపబడిన వారేనా అంటే మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. బాప్తిస్మం పొందినప్పుడు చాలామంది ఎందుకు బాప్తిస్మం పొందుతారో అడుగుతాం. ఇది ప్రశ్న, ఖచ్చితంగా అడిగే ప్రశ్న. ఏంటి? మీరెందుకు బాప్తిస్మం పొందుతారు? మేము ఎవరికి బలవంతంగా బాప్తిస్మాలు ఇవ్వం. అడుగుతాం ఏమని? లోకంలో దేవుళ్ళు దేవతలు అనబడిన వారు చాలామంది ఉన్నారు. భారతదేశంలోనే 33,33,33,333 దేవతలు ఉన్నారు. వీళ్ళందరినీ విడిచిపెట్టి, వీళ్ళందరినీ కాదనుకుని బాప్తిస్మం పొందడానికి గల కారణం ఏంటి అని అడిగితే వాడు ఏమని సమాధానం చెప్పాలి? యేసే నిజమైన దేవుడని, ఆయన నా పాపము కొరకు మరణించాడని, ఆయన రక్తం ద్వారా నాకు పాప విమోచనని నేను నమ్మాను, ఆయనే దేవుడని అంగీకరించాను, అందుకే నేను బాప్తిస్మం పొందడానికి వచ్చాను అని చెప్పారు. ఈ మాట కాకుండా ఏ మాట చెప్పినా ఆ బాప్తిస్మానికి విలువ లేదు. హలో, నా మాట అర్థమవుతుందా? అంటే ఎందుకు బాప్తిస్మం పొందుతున్నావు అంటే కడుపు నొప్పి తగ్గుతుందని వచ్చాను. ఎందుకు బాప్తిస్మం పొందుతున్నావు? నువ్వు చెప్పు అంటే మా అమ్మ మొక్కుకుందండి, పెళ్ళి అవుతే మొక్కుకున్నానండి, తీరుతుంది, పిల్లలు పుడితే మొక్కుకున్నానండి. ఇలాంటి సిల్లి కారణాలు చెప్తుంటారు. ఆవిడ ఏమనాలి? మేము ఆ ఫోన్లో ఏదోటి పొందా, ఏదోటి చెప్పి నమ్మి నాడు ముంచేస్తామని చెప్పాలి, అంతేనా? అప్పటి నుంచి ఒక గంట వెళ్ళిపోతారుగా అని. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇప్పుడు ఒకవేళ మరి బాప్తిస్మం పొందినప్పుడు ఈ అవగాహన లేకుండా బాప్తిస్మం పొందాం, మళ్ళీ బాప్తిస్మం పొందాలా? బాప్తిస్మం పొందినప్పుడు ఈ అవగాహన లేదు. ఏ అవగాహన? యేసే నిజమైన రక్షకుడు అని, ఆయన రక్తంలో పాపములు కడగబడుతున్నాయని, ఆయన నమ్మి బాప్తిస్మం పొందాలనేటువంటి అవగాహన లేదు. అందరూ క్రైస్తవులు అవుతున్నారు, దేవుడు మంచోడు అని నమ్మేశాం. ఇప్పుడు అవగాహన వచ్చింది, ఇప్పుడు మళ్ళీ బాప్తిస్మం పొందాలా? బైబిల్ చెబుతుంది అక్కర్లేదు. ఎందుకంటే బాప్తిస్మము ఒకటే. బైబిల్లో ఏపీసులు రాసిన 4వ అధ్యాయంలో అంటాడు, బాప్తిస్మం ఒకటే, విశ్వాసము ఒకటే. దేవునికి స్తోత్రం. అందరికీ తండ్రి ఒకడే.
కానీ బాప్తిసం ఒకటే, మరలా బాప్తిసం పొందాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు మారు మనసు పొంది క్రీస్తుని అంగీకరిస్తే చాలు, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. అంటే బాప్తిస్మము పొందిన ఈ విశ్వాసం లేకపోతే, ఈ నిరీక్షణ లేకపోతే, ఈ నమ్మిక లేకపోతే నీ పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథమందు రాయబడదు. అందుకనే బైబిల్లో యొక్క సారాంశం ఏంటంటే, సంఘములోకి చేర్చబడినంత మాత్రాన పరలోకం వెళ్ళవు అనేటువంటి సారాంశమే. సంఘంలోకి వచ్చిన పరలోకం వెళ్ళిపోతాను అనుకోవద్దు. ప్రార్థనకు వస్తున్నాను కాబట్టి పరలోకం వెళ్ళిపోతున్నాను అనుకోవద్దు. బాప్తిసం పొందాను కాబట్టి పరలోకం వెళ్ళిపోతున్నాను అనుకోవద్దు. దేవుని యొక్క వాక్య సారాంశం ఏంటంటే, ప్రార్థనకు వచ్చినటువంటి నీవు విశ్వాసం ఉంచాలి. విశ్వాసము ద్వారానే నువ్వు రక్షింపబడుతున్నావు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తును విశ్వాసం ద్వారానే నువ్వు రక్షింపబడుతున్నావు. అయితే ఇప్పుడు చాలామంది అడగచ్చు, ఏ బాప్తిసమైనా పర్వాలేదా అండి అని. బాప్తిసాల్లో చాలా రకాలు ఉన్నాయి. మనకు తెలిసింది ఒకటి అనుకోండి, చాలా రకాల బాప్తిసాలు ఉన్నాయి. కొంతమంది నీటిలో ముంచి ఇస్తారు, కొంతమంది చిలకరింపిస్తారు, నీళ్ళైపోతున్నాయని తెచ్చేస్తారు. కొంతమంది జెండా కింద బాప్తిసం ఇస్తారు, కొంతమంది అగ్ని కింద బాప్తిసం ఇస్తారు. ఇంకా చాలా రకాలైనటువంటి బాప్తిసాలు ఆయా సంఘాల నమ్మికను బట్టి బాప్తిసాలు ఇచ్చుకుంటున్నారు. కానీ ఎవరు ఏ విధంగా బాప్తిసాలు ఇచ్చినా వాక్యానుసారంగా యాక్సెప్టబుల్ బాప్తిసం ఒకటే. ఏంటయ్యా అంటే, నీటిలో ముంచేటువంటి బాప్తిసం. నీటిలో ముంచేటువంటి బాప్తిస్మమే బాప్తిసం. ఇంకా దానికి మించి నువ్వు ఏ బాప్తిసం తీసుకున్నా మళ్ళీ బాప్తిసం పొందాల్సిందే. అది బాప్తిస్మమే కాదు. నా మాట అర్థమైతే వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఇప్పుడు భూమి మీద ఎవరు నీతిమంతులు లేడు, కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. ఈ నీతిమంతుడి యొక్క పేర్లు పరలోక గ్రంథములు, దేవుడి యొక్క జీవ గ్రంథములు రాయబడుతూ ఉన్నాయి. ఒకవేళ జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే ఏమవుతుంది? అదే అధ్యాయంలో 15వ వచనం చూడండి. అదే అధ్యాయం 15వ వచనంలో, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడకదో వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఒకవేళ జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే ఏం చేయబడతావంట? అగ్నిగుండంలో పడవేయబడతావు. అదే నేను సంఘంతో చెప్తా ఉంటాను, చాలా పర్యాలు చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నాను. నువ్వెప్పుడు ప్రార్థన చేసినా పాపపు ఒప్పుకోలు ప్రార్థన తప్పనిసరిగా చేయండి. ఏంటి? అయ్యా, నేను ఒకప్పుడు పాపిని, నేను క్రీస్తు రక్తము ద్వారా కడగబడ్డాను. క్రీస్తు ప్రభుల వారు ఆది సంభూతుడై ఉండి 2000 సంవత్సరాల క్రితం మానవునిగా పాపం లేనివానిగా పుట్టి పాపం లేనివానిగా పెరిగి నా పాపము నిమిత్తమై కలువరి శిలువలో రక్తం గార్చి మరణము పొంది సమాధి చేయబడి మరణము గెలిచి తిరిగి లేచి నేటికి సజీవంగా ఉన్నారని నమ్ముచున్నాను. క్రీస్తు రక్తం ద్వారా నా పాపములు కడిగివేయబడ్డాయని నమ్ముచున్నాను అని తప్పనిసరిగా రోజు ఏదో ఒక సమయంలో ఈ ప్రార్థన చేయాలి. అది నీ యొక్క రక్షణకు నిశ్చయం, నీ పాప క్షమాపణకు నిశ్చయం.